యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు లేఖన భాగం 2 సమూయేలు గ్రంథము 3వ అధ్యాయం చదువుతున్నాం. ఈ యొక్క అధ్యాయాన్ని చదువుతున్నప్పుడు మొదటి వచనాన్ని ధ్యానిద్దామండి. సౌలు కుటుంబకులు దావీదు కుటుంబకులను బహుకాలము యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రభువును, సౌలు కుటుంబము అంతకంతకు నేర్చెల్లాను. ఈ వాక్యాన్ని మరి చదువుతున్నప్పుడు అంటే సౌలు కుటుంబకులను దావీదు కుటుంబకులను బహుకాలము యుద్ధము జరగగా అంటే ఎంతకాలం జరిగింది అనేది మనం ఇక్కడ ఒకసారి ఆలోచిస్తే, ఇక్కడ హెబ్రోనుకి దావీదు వచ్చినప్పుడు అంటే ఇద్దరు భార్యలు ఉన్నారు, పిల్లలు ఎవరు లేరు. కానీ ఎంతకాలం యుద్ధం జరిగింది అనేది మనం చూస్తే ఆయనకి మరి తర్వాత ఒక్కొక్క నలుగురు భార్యలు, తర్వాత అందరికీ కలిపి ఒక్కొక్కరికి ఒక్కొక్క మనం చెప్పడం మొత్తం 6 పిల్లలు పుట్టడం అనేది మనం ఇక్కడ చూస్తాం. అంటే అప్పటి వరకు కూడా యుద్ధం జరుగుతూనే ఉందనేది మనం ఇక్కడ చూస్తున్నాం. బహుకాలము యుద్ధము జరుగుగా దావీదు అంతకంతకు ప్రభువు అంటే ఇటు మరి కుటుంబ పరంగాను ఆయన వర్ధిల్లుతున్నాడు, అలాగే మరి అక్కడ తన రాజ్యాల విషయంలో కూడా అతను వర్ధిల్లుతున్నట్టుగా మనం చూస్తున్నాం. బహుకాలము దగ్గర మరి ఎన్ని సంవత్సరాలు అంటే మరి 6 పుట్టారంటే దగ్గర మరి 6 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు అని అనుకోవచ్చు. ఇన్ని సంవత్సరాలు యుద్ధం జరగడం అంటే మరి మామూలు విషయం కాదు. కాబట్టి ఇన్ని సంవత్సరాలు కూడా దేవుడు ఎంతగా మరి కాపాడాడు అంటే వర్ధిల్లుతూనే ఉన్నాడు అనేది మనం ఆలోచించాలి. ఒక పక్కన కుటుంబంతో కూడా గడుపుతున్నాడు, ఒక పక్కన యుద్ధాలు చేస్తున్నాడు, ఒక పక్కన అంటే ఎలా జరిగింది అంటే ఇక్కడ యోబు గ్రంథంలో ఒక మాట రాస్తుందండి. యోబు గ్రంథము 22వ అధ్యాయము 27వ వచనంలో, ఆయనతో సహవాసము చేసిన నీకు సమాధానం కలుగును, అలాగే నీకు మేలు కలుగును. కాబట్టి దేవునితో సహవాసం చేయడం అనేది దావీదు ఎంతగానో ఇష్టపడ్డాడు కాబట్టి, ఎప్పుడు సహవాసం చేస్తుంటాడు కాబట్టి మరి దావీదుకి దేవుడు ఎంతగా మరి తోడుగా ఉన్నాడు అనే మాట మనం చూస్తున్నాం. ఎందుకంటే ఎంతగా ప్రబలుతున్నాడంటే మరి ఇక్కడ కుటుంబ పరంగా ప్రబలుతున్నాడు. ఇక్కడ తన యొక్క ఇశ్రాయేలు ప్రజలను కాపాడుకోవడంలో మరి సౌలు కుటుంబంతో యుద్ధం అంటే మరి యుద్ధం అనేది మరి వాళ్ళకి ఎప్పటి నుంచి జరుగుతూ ఉంది. కానీ మరి దావీదు గురించి తెలుసు కూడా మరి వాళ్ళు అన్ని సంవత్సరాలు యుద్ధం చేయడం అనేది మరి ఆశ్చర్యకరంగానే. ఎందుకంటే మరి దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు. దావీదు మరి సౌలుతో ఉన్నప్పుడు కూడా దావీదు యుద్ధాలకు వెళ్ళినప్పుడు జయించారు. అక్కడ కూడా మరి దావీదు 10,000 గాను, సౌలు 1000 గాను అని చెప్పేసి అక్కడ చేశారు. అంటే దావీదు యొక్క మరి బలము తెలుసు, దావీదు యొక్క ధైర్యం తెలుసు, దావీదు తోడు తెలుసు. అయినా కానీ మరి నిజంగా మరి సౌలు కుటుంబంలో దావీదుతో యుద్ధం చేయడం అనేది మరి ఇక్కడ ఆశ్చర్యంగా ఉందంటే సౌలుతోనే యుద్ధాలు అయిపోయినాయిలే, ఇంకా సౌలుకి సౌలు చచ్చిపోయిన తర్వాత దావీదు ఇక్కడికి వచ్చేసాడులే, ఇంకా అంటే దావీదు ఇక్కడికి వచ్చేసాడు కాబట్టి ఈయన ఆల్రెడీ దేవుడు అభిషేకించాడు రాజుగా, ఈయనే రాజు అని అనుకుంటారు. లేకుండా మళ్ళీ ఇక్కడ తర్వాత చూస్తే అబ్నేరు అనే సౌలు మరి దగ్గర బంధువు, మరి ఆయన మరి సౌలు కుమారుడిని ఒక ఆయన్ని మరి రాజుగా మరి అభిషేకించడం తన ప్రజల కొరకు అని చెప్పేసి మనం చూస్తున్నాం. అంటే ఆ వారసత్వం అనేది వాళ్ళు నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేసినట్లుగానే మనం చూస్తాం. కానీ అప్పటికే మరి దావీదును దేవుడు అభిషేకించిన విధానాన్ని మరి ప్రజలు మరి తిరగలేదా అంటే మరి ఇంతకాలం అంటే ముందుగా తిరగలేదు. కానీ తర్వాతకి వచ్చేసరికి మరి 6 సంవత్సరాలు మరి అన్ని సంవత్సరాలు యుద్ధం చేసిన తర్వాత మరి వాళ్ళు అనుకున్నట్టున్నారు. ఎందుకంటే ఇక్కడ తర్వాత అధ్యాయంలో వచనాల్లో చూసినప్పుడు 6వ వచనం నుంచి, సౌలు కుటుంబంలోనూ దావీదు కుటుంబంలో యుద్ధం జరుగుతుండగా అబ్నేరు సౌలు కుటుంబంలో బహుగా సహాయం చేశారు. మరి ఇక్కడ అబ్నేరు మరి సౌలు కుటుంబానికి బాగా సహాయం చేస్తూ వచ్చాడు. సహాయం చేయడం రాకుండా ఇక్కడ 7వ వచనంలో, అయ్యా కుమార్తెను ఇష్పాతెను ఒక ఉపపత్ని సౌలుకుండెను, తన తండ్రి ఉపపత్ని దాన్ని వెతుకు పెడుతూని ఇష్పోషేతు అబ్నేరును అడగగా, ఇక్కడ మరి చేసిన తప్పుని రాజు అంటే మరి ఆయనే మరి ఆ రాజుగా అభిషేకించాడు. కానీ ఆ రాజు నువ్వు ఎందుకు ఇలా చేసావని ఆయన అడిగినప్పుడు మరి ఆయన మీద కోపపడటం అనేది మనం చూస్తున్నాం. నేను నీకు ఎలా కనపడుతున్నాను, నీకు యోధావారి కుక్కలా కనపడుతున్నానా, నేను ఇంత సహాయం చేస్తే నువ్వు నన్ను అడుగుతావా అని కోపడితే అక్కడ రాజు కూడా ఇక్కడ నోరు చేసుకుంటూ ఇక్కడ 11వ వచనంలో, కావున ఇష్పోషేతు అబ్నేరుకు భయపడి ఇక ఏ మాటయు పలకలేకపోయాడు. కాబట్టి రాజు కూడా మరి అబ్నేరు చెప్పే మాటలకు మరి ఆయన కూడా తల ఉంచడం అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే సౌలు కుటుంబంలో మరి రాజు ఉన్నాడు కానీ ఆయన బలహీనుడు అని చెప్పడానికి మరి అబ్నేరు మరి ఆయన్ని తిట్టినప్పుడు మరి ఆయన కోపడినప్పుడు ఆయన కూడా ఏం మాట్లాడకపోవడం అనేది
మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ఆయన ఏమన్నాడంటే దావీదుతో మనం అందరం కలిసి ఒక నిబంధన చేసుకుందాము. మరి ఎందుకంటే ఆల్రెడీ దేవుడు దావీదుకి ఇచ్చిన నిబంధన ఒకటి ఉంది. ఆ నిబంధన ప్రకారం మన దేవుడు దావీదు దగ్గరికి వెళ్ళి ఒక నిబంధన చేసుకుందాం అని చెప్పేసి మరి అబ్నేరే మరి తర్వాత తీసుకువెళ్ళడం అనేది జరిగింది. తీసుకెళ్ళినప్పుడు 12వ వచనంలో అబ్నేరు తన తరపున యోధావారణకు దూతలు పంపి, ఈ దేశం ఎవరిది? నువ్వు నాతో నిబంధన చేసిన యెడల నేను నీకు సహాయం చేసి ఇజ్రాయేల్ వారందరినీ నీ తప్పు త్రిప్పేదాన్ని వర్తమానం పంపక, దావీదు మంచిది, నేను నీతో నిబంధన చేసేదాను, అయితే నీవు ఒక పని చేయవలను. నా దర్శనములకు వచ్చినప్పుడు సౌలు కుమార్తె మీకాలు నా యొద్దకు తోడుకొని రావలను, లేదా నీకు దర్శనం దొరకదు. ఇక్కడ మరి చెప్తున్నాడు, ఈ దేశం ఎవరిది? నీవు నాతో నిబంధన చేసిన యెడల నేను నీకు సహాయం చేసి ఇజ్రాయేల్ అందరినీ అంటే ఇక్కడ ఆల్రెడీ ఈయన రాజుగా ఉన్నాడు. కానీ ఇక్కడ అబ్నేర్ ఏమన్నాడంటే, వీళ్ళందరినీ నేను నీ వైపు తిప్పుతాను, సౌలు మరి ప్రజలను కూడా నీ వైపు తిప్పుతాను, కాబట్టి నువ్వు మరి వాళ్ళందరినీ కూడా చేర్చుకో, నిబంధన చేయి మాతో అని చెప్పినప్పుడు ఆ మీకాలను కూడా తీసుకురమ్మంటాం అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. మరి ఈ విధంగా మరి దావీదు రోజు రోజుకి ఎందుకు అలా మరి దావీదు మరి వర్ధిల్లుతున్నాడు అనేది మనం ఆలోచిస్తే, మరి ఇందాక చెప్పినట్టుగా మరి ఆయనతో సహవాసం చేయడం అనేది మనం ఆయన సహవాసం చేసిన సమాధానం కలను అలాగే మేలు కూడా కలుగుతుందని వాక్యం సెలవిస్తుంది. అలాగే 104వ కీర్తనలో కూడా 147 అండి 147 10-11 వచనాలు చదివినప్పుడు, గుర్రముల బలమందు ఆయన సంతోషించడు, నరుల కాలి సత్తువయందు ఆయన ఆనందించడు, తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృపకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించేవాడే ఉన్నాడు. కాబట్టి దేవుడు ఇప్పుడు ఎవరి పక్షాన అంటే మరి దావీదు పక్షాన ఎంతగా ఆనందిస్తున్నాడండి. ఎందుకంటే యుద్ధాలు చేస్తూ ఉన్నాడు, దేవుడిని అడుగుతా ఉన్నాడు, ప్రతి విషయంలో కూడా దేవుడి దగ్గర విచారణ చేస్తూ మరి కనిపెట్టుకుంటూ, అంటే విచారణ చేయటం అంటే మరి దేవుడి దగ్గర నుంచే మాట కూడా కనిపెట్టవే కదండి. కాబట్టి దేవుని దగ్గర కనిపెట్టే వారి కొరకు తన కృప కొరకు కనిపెట్టే వారి యందు యెహోవా ఆనందించేవాడే ఉన్నాడట. నిజంగా ఈ యొక్క మాట మరి దేవుడు ఆనందం అంటే మన ఏళ్ళ ఆనందించాలంటే మనం కూడా ఎలా ఉండాలి అంటే దేవుని కృప కొరకు, అంటే ప్రతి విషయంలో దావీదు ఏ విధంగా అయితే మరి ఎందుకు వర్ధిల్లుతున్నాడు దావీదు అని మనం ఒకసారి ఆలోచిస్తే, ఆయన కృప యందు కనిపెట్టే వారి యందు యెహోవా ఆనందించేవాడు. అంటే దావీదుని బట్టి దేవుడు ఎంతగా ఆనందిస్తున్నాడు అనేది మనకి ఇక్కడ ఈ మాట ద్వారా అర్థమవుతుంది. మరి ఇక్కడ సౌలు కుటుంబీకులు చూస్తే గుర్రముల బలం యందు ఆయన సంతోషించలేడు, నరుల కాలి సత్తువ యందు ఆయన సంతోషించాడు. అంటే వీళ్ళంటే దేవుడి మీద ఆధారపడలేదు, కానీ మరి దావీదుకు వచ్చేసరికి ఎంతగా దేవుడు సంతోషిస్తున్నాడు అనేది అంటే ఆయన కృప కొరకు కనిపెట్టేవారు యందు. కాబట్టి అందుకనే ఎప్పుడు కూడా మనం ఎప్పుడు చెప్పుకునే మాట, దేవుని కొరకు ఆయన మాట కొరకు మనం వేసి చూడాలి. ఆయన ప్రతి మాట దేవుని దగ్గర మనం పొందుకోవాలి. ఎందుకంటే నిజంగా మనం కనుక ఆయన అడిగినప్పుడు నిజంగా దేవుడు మన పట్ల కూడా ఎంతో ఆనందంగా ఆనందించడం కాక చక్కటి మార్గాన్ని మనం కూడా తెలియజేస్తాడని ఈ యొక్క మరి చదువుతున్నప్పుడు అర్థమైంది. లేకపోతే ఎందుకంటే దేవుడి పట్ల దేవుడు అంత ఆనందిస్తున్నాడు కాబట్టి తన చక్కటి మార్గాలు సరళం చేస్తున్నాడు, ఎక్కడికక్కడే వర్ధిల్లుతున్నాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా మనం వర్ధిల్లాలి అంటే మనం కూడా దేవుని కృప కొరకు కనిపెట్టుకోవాలి. ఆ కనిపెట్టుకున్నప్పుడే మరి మనం కూడా మరి ఆయన జాన్ జిలేక్ ఆయన కూడా మరి 9 నెలల్లో దేవుని సంపూర్ణత కొరకు కనిపెట్టుకున్నాడంట. అంటే నిజంగానే దేవుడు ఆయన పట్ల కూడా ఆనందించాడు కాబట్టి ఆయనకు ఆత్మీయ వరాలు దయచేశాడు. మనం కూడా అంటే దేవుని దగ్గర మనం సంపూర్ణమైన ఆయన సన్నిధి కొరకు కనిపెట్టుకున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడటమే కాక మరి దావీదుని ఏ విధంగా అయితే వర్ధిల్లింప చేశాడో మన జీవితాల్లో కూడా మనం వర్ధిల్లాలి అంటే మనం కూడా ఆయన కొరకు కనిపెట్టుకోవటం, దేవుని కొరకు అంటే కనిపెట్టుకుంటే మన పట్ల కూడా ఆయన ఆనందించే వాళ్ళ ఉంటాడు, మనం కూడా దేవునికి ఆనందం కలిగజేసే వాళ్ళ ఉంటాం అనేది ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. ఎలా అంటే మరి ఈ విధంగా మరి దేవుడు మరి దావీదుని మరి ప్రబలను అంటే అంతకంతకు వర్ధిల్లడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. మరి తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఈ విధంగా ఏంటంటే అబ్నేరు మరలా వీళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ అంటున్నాడు, ఇక్కడ అంటున్నాడు 17వ వచనంలో, అంతలో అబ్నేరు ఇజ్రాయేల్ వారి పెద్దలను పిలిపించి, దావీదు మిమ్మల్ని ఏలవల్లని మీరు ఇంతకు మునుపు కోరితురు కదా, నా సేవకుడైన దావీదు చేత నా జనులకు ఇజ్రాయేల్ను ఫిలిష్తీయుల చేతుల నుండి వారి శత్రువుల చేతిలో నుండి విమోచించదని యెహోవా దావీదు గురించి సెలవిచ్చుకున్నాడు కనుక మీ కోరిక నెరవేర్చుకోనని వారితో చెప్పాను. కాబట్టి దావీదుకి ఆల్రెడీ దేవుడు మాట ఇచ్చాడు కాబట్టి మీరందరూ కూడా మీ ఫిలిష్తీయుల చేతిలో నుండి మీ వాళ్ళని కాపాడుకోవాలంటే మీరందరూ దావీదు దగ్గరికి వెళ్ళని అబ్నేరు చెప్పడం, మరి అక్కడందరూ కూడా సమాధానం పడటం, వీళ్ళందరూ కూడా మళ్ళీ దావీదు దగ్గరికి వెళ్ళడం,
మరి దావీదు వారి పక్షాన నుండి వారికి విందు భోజనం తయారు చేసి వాళ్ళందరితో మరి అబ్నేరు కూడా అక్కడి నుంచి సమాధానంగా వెళ్తే ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే వీళ్ళందరూ కూడా అనుకుంటున్నారు అంటే దావీదు రాజుగా ఉంటే బాగుండు అని మనసులో అనుకుంటున్నారు, కానీ మరి సౌలు దగ్గర నుంచి అయితే మరి బయటికి రాలేని పరిస్థితి అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. ఎందుకంటే మరి అన్నారు, నీ సేవకుడు 18 నీ సేవకుడు దావీదు చేత జనులకు ఇజ్రాయెల్ ఫిలిష్తీయుల చేతిలో నుండి వారి శత్రువుల చేతిలో నుండి విమోచించిన యెహోవా దావీదుకు సెలవిచ్చున్నాడు కనుక మీ కోరికను నెరవేర్చుకోవడని వాళ్ళతో చెప్పారు. అంటే వీళ్ళు అనుకున్నారు కాబట్టి, వీళ్ళు మునుపు అనుకున్నారు దావీదుతో ఉంటే బాగుండు, మనం యుద్ధాలు జయించవచ్చు, అంటే ఫిలిష్తీన్ చేతిలో నుంచి మనం కాపాడబడతామనే అని వీళ్ళ మనసులో ఉంది. ఎందుకంటే దావీదు గురించి వాళ్ళకి తెలుసు అక్కడ ఉన్న ప్రజలకు. కానీ మరి సౌలును బట్టి సౌలు కుమారుని బట్టి వాళ్ళు మరి దావీదు దగ్గరికి వెళ్ళలేకపోయారు. నిన్న కూడా చెప్పారు మరి ఇమ్లం గారు, ఎందుకంటే వీళ్ళందరూ కూడా మరి సౌలు దగ్గర మరి యుద్ధాలు చేసిన వాళ్ళే అనేది కూడా మన యావోబు గురించిను చెప్పిన మాటలు. మరి అలాగే మరి వీళ్ళందరూ కూడా మరి దావీదుని రాజుగా అంగీకరించడానికి కూడా మరి ఇష్టపడతాం అనేది మనకి ఇక్కడ కనబడుతుంది ఈ అధ్యాయంలో. కాబట్టి దేవుడు మరి దావీదు కూడా వీళ్ళందరినీ ఆహ్వానించడం, మరి వచ్చిన వాళ్ళందరికీ విందు తయారు చేయటం, ఇవన్నీ సమాధానం కలిగి వెళ్ళాడు అబ్నేర్ అనేది కూడా మనం ఇక్కడ చూస్తాం. ఎందుకంటే దావీదు కూడా మరి వీళ్ళందరికీ రాజుగా ఉండడానికి ఒప్పుకున్నాడు. వాళ్ళందరూ అది కలిసి ఒక నిబంధన చేసుకున్నట్లుగా, అంటే ఇంకా నిబంధన చేసుకోలేదు కానీ అందరూ కలిసి ఉండడానికి మరి ఇశ్రాయేలు ప్రజలకి మరి దావీదు రాజుగా ఉండడానికి మరి వాళ్ళు ఇష్టపడుతున్నట్లుగా మరి ఇక్కడ అధ్యాయంలో మనం చూస్తాం. అయితే యెహోవా అతని యొద్ద ఉన్న సైన్యంలోకి వచ్చినప్పుడు నేరు కుమారుడు అబ్నేరు రాజునంతకు వచ్చినని రాజు అతనికి సెలవిచ్చి పంపినని అతడు సమాధానంగా వెళ్ళిపోయినని తెలుసుకుంది. కాబట్టి అతను అంటే పాజిటివ్గా మరి దావీదు స్పందించడం అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. అందుకని సమాధానంగా వెళ్ళాడు. అయితే ఇక్కడి నుంచి మరి 24వ వచనం నుంచి చూస్తే యోవాబు రాజు దగ్గరికి వచ్చి చిత్తగించము, నీవు చేసిన పని ఏంటి? అబ్నేరు నీ వద్దకు వచ్చినప్పుడు నీ వద్దకు అతన్ని సెలవిచ్చి పంపించి వేసి నేరు కుమారుడు అబ్నేరు నువ్వు వెలుగవా, నిన్ను మోసపుచ్చుటకే నీ రాకపోగలనేట్లో నీవు చేయి సమస్తము తెలుసుకుంటే అతను వచ్చినని చెప్పాను. కాబట్టి ఇక్కడ యోవాబుకి ఏంటో మరి తన తమ్ముడిని చంపేశాడు కాబట్టి అతనికి కోపం అనేది కనబడుతుంది. మరి కాబట్టి అబ్నేరు వచ్చి వెళ్ళిపోయాడు అనగానే అతను నిజంగా వచ్చి ఉన్నాడు, నీ గురించి తెలుసుకోవడానికి వచ్చాడు, కానీ నిజంగా అయితే రాలేదు అనేది మరి ఆయన మనసులో. ఎందుకంటే తన తమ్ముడిని ఏ విధంగా చంపాడు అనేది మనం 2వ అధ్యాయంలో చూసాం. మరి అంటే అది మోసకరంగానే చంపాడు. నేను మీ అన్న ముందు నిన్ను చంపితే నేను మీ అన్న ముందు నిలవగలనా, తలెత్తుకోగలనా అని అన్నవాడు మరి అక్కడ మరి నిలబడిన తర్వాత మరి ఈటితో పొడవడం అనేది అది మరి కరెక్ట్ కాదు. మరి అది మరి మనసులో ఉంచుకున్నాడు యోవాబు. కాబట్టి మరి ఇతను కరెక్ట్ అయిన మనిషి కాదు, ఎందుకంటే తన తమ్ముడిని మోసం చేసి చంపాడు కాబట్టి అతను కరెక్ట్ కాదు అని చెప్పేసి మరి ఈ యొక్క యోవాబు అనుకుంటాం అనేది ఇక్కడ జరుగుతుంది. తర్వాత మళ్ళీ అతను దావీదుకు తెలియకుండానే మరి అబ్నేరుని పిలిపించడం, తర్వాత అతన్ని రాగానే మరి ఇద్దరు కలిసి ఏకాంతంగా 27వ వచనంలో అబ్నేరు తిరిగి హెబ్రోనుకు వచ్చినప్పుడు సంగతి ఎవరికి వినబడకుండా గుమ్మమున ఏకాంతంగా అతనితో మాట్లాడవాలని యోవాబు అతన్ని పిలిచి తన సహోదరుని ఆశాగేలు ప్రాణము తీసినందుకే అతని కడుపులో పడవగా అతను చచ్చాను. కాబట్టి ఇది యోవాబు చేసిన పని. మరి ఏ విధంగా అయితే అబ్నేరు తన తమ్ముడిని పిలిచి మోసంగా చంపేశాడు, ఈయన కూడా అలాగే మోసపోయాడు. ఈయన కూడా అలాగే మరి నమ్మకంగా పిలిచి చంపేయడం అనేది మనం చూస్తాం. ఈయన మోసం చేసి చంపాడు, ఈయన కూడా మోసపోయాడు. అంటే మోసం చేసిన వాళ్ళు కత్తి పట్టిన వాళ్ళు కత్తితోనే చచ్చిపోతారు, అంటే మోసం చేసే వాళ్ళు మోసంతోనే చచ్చిపోతారు. అంటే మన క్యారెక్టర్ ఎలా ఉంటే దాని ప్రకారమే ఉంటుంది అనేది మరి ఇక్కడ ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తాం. కాబట్టి ఆ విధంగా చనిపోవటం, తర్వాత మరి ఇది దావీదుకు తెలిసినప్పుడు మరి ఇది తప్పుగా అని మరి దావీదుకి తెలిసింది. యాక్చువల్గా అయితే మరి తన తమ్ముడిని చంపాడు కాబట్టి ఇది చంపడం కరెక్టే అని నేను మొదటి చదివినప్పుడు అనుకున్నాను. తర్వాత మరి దావీదు వచ్చి ఇది కరెక్ట్ కాదు, ఈ దోషం మీ మీదే ఉంటుంది అన్నప్పుడు ఇదేంటి మరి తమ్ముడిని చంపేస్తే చంపడం కరెక్ట్ కాదా అని ఒకసారి ఆలోచన చేశాను. ఎందుకు వాళ్ళ మీదకే వచ్చింది దోషం, వీళ్ళ మీదకి ఎందుకు దావీదు అంటున్నాడు? ఇక్కడ అన్నాడు 29లో ఈ దోషము యోవాబు వారి మీదను అతని తండ్రి పుట్టిన వారందరి మీదను మోపబడును గాక అని ఎందుకు చెప్పాడు? ఈ కీడంతటికి మరి అంటే తమ్ముడిని చంపిన వాడిని మరి చంపకూడదా అని ఒకసారి ఆలోచించినప్పుడు లేవి కాండము 19వ అధ్యాయము 17వ వచనం నుంచి చూస్తే కీడుకు ప్రతి కీడు చేయకూడదు. చాలండి. కాబట్టి ఇక్కడ
ఇక్కడ మరి ధర్మశాస్త్రంలో మరి దేవుడు ఇచ్చిన దీనిలో కీడుకు ప్రతి కీడు చేయకూడదు, నీ హృదయంలో నీ సహోదరుని మీద పగపెట్టుకోకూడదు. అంటే మరి అంతకుముందు అనుకున్నాను, యాకోబు కుమార్తెను మరి చెరిపినప్పుడు మరి అన్నదమ్ములు ఇద్దరు కలిపి వెళ్ళిపోయి వాళ్ళందరినీ కూడా చంపేశారు. చంపేస్తే దేవుడు అక్కడ వేసికి జరిగినట్టు నా సహోదరుని జరిగించారు కాబట్టి చంపేశాడంటే అక్కడ దేవుడు అలౌ చేశాడు కదా, ఇక్కడ ఎందుకు అలౌ చేయలేదంటే అప్పుడు ధర్మశాస్త్రం అనేది రాయబడలేదు కాబట్టి అక్కడ దేవుడు అలౌ చేశాడు. మరి ఇక్కడికి వచ్చేసరికి ఏది తప్పు ఏది కరెక్ట్ అనేది ధర్మశాస్త్రం మరి దేవుడు రాయిపించాడు కాబట్టి దేవుడు ఇక్కడ చెప్పిన మాట, నీ పొరుగు అంటే నువ్వు కీడుకు ప్రతి కీడు చేయకూడదని దేవుడు ఆల్రెడీ ఇక్కడ రాసేసాడు కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి మరి వీళ్ళ మీదకి ఆ కీడు రావడం అనేది మరి జరిగింది. కాబట్టి దావీదు ఇక్కడ అంటున్నాడు, అందుకనే ఈ కీడు మీ మీదకి వస్తుంది కానీ ఇది నా మీదకి రాదు అనే మాట నేను ముందు అంటే ఇది చదివినప్పుడు నేను అనుకున్న మాట ఏంటంటే ఇది చేయడం కరెక్టేలే అని అనుకున్నాను. కానీ తర్వాత ధ్యానిస్తున్నప్పుడు కీడుకు ప్రతి కీడు చేయకూడదు అంటే నీ పొరుగువారిని నువ్వు ప్రేమించాలి, అంటే కీడు చేసినా కానీ మనం ప్రేమించేవాడుగా ఉండాలని మరి దేవుడు తెలియజేస్తున్నాడు. ఇదే మాట మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కూడా మనకు రాసుకుందండి. 5వ అధ్యాయం 43వ వచనంలో నీ పొరుగువారిని ప్రేమించి నీ శత్రువులను ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన నీతిని విధింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించి ఉన్నాడు. మీరు మిమ్మల్ని ప్రేమించుచున్నవారినే ప్రేమించినట్లా మీకేమీ ఫలము కలుగును. కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తున్న మాట కూడా మనకు చెప్తున్న మాట ఏంటంటే ఇక్కడ మనం ఎలా ఉండాలి అంటే మీ పొరుగు వారిని ప్రేమించాలి, శత్రువుని ద్వేషించాలనేది కాదు. కానీ నేను మీ పరలోకం ఉందన్న మీ తండ్రిని కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి. అంటే మనం దేవుని కుమారులుగా ఉండాలి అంటే మనం ఏంటంటే శత్రువులను కూడా ప్రేమించాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి అని మరి ఇక్కడ వాక్యం సరిపిస్తుంది. నేను కూడా చెప్పారు, మనం చాలా మంది గురించి అంటే నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటాం, మన రాజకీయ విషయంలో చాలా నెగిటివ్గా మాట్లాడతాం. కాబట్టి అంటే వాళ్ళకి మనకు కనపడపోయినా కానీ అంటే వాళ్ళతో మనకేమీ ఎదురుపడలేదు, వాళ్ళతో ఏమి లేదు. కానీ అయినా కానీ మనకు నచ్చకపోతే మనకు అది శత్రువులుగానే మనం మాట్లాడుతూ ఉంటాం. మరి ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు ఇక్కడ ఈ మాట మీకు పొరుగు వారిని కూడా ప్రేమించండి, మరి శత్రువులను కూడా మరి ప్రేమించండి, వారి కొరకు ప్రార్థన చేయండి. అంటే ఎందుకంటే మన శత్రువుల కొరకు కూడా ఎందుకంటే మన దేశాన్ని కాపాడుకోవాలంటే శత్రువుల చేతిలో ఉన్నా కానీ మన దేశాన్ని కాపాడుకోవాలంటే తప్పకుండా మరి వారి కొరకు మన దేశం కొరకు కూడా మనం ప్రార్థన చేయాల్సిన అవసరం అయితే మరి చాలా ఉంది. కాబట్టి ఇక్కడ కూడా మరి అందుకనే మరి దావీదు మరి ఆయన మీద దోషం మోపాడు. ఎందుకంటే కీడుకు ప్రతి కీడు చేయకూడదు కాబట్టి నువ్వు మరి అలాంటి తప్పు చేసావని చెప్పేసి చెప్పడం. ఆ తర్వాత మళ్ళా దావీదే అన్నాడు, వీరందరూ అంటే మళ్ళా మరి దావీదు చంపాడు, ఇక్కడికి వచ్చిన తర్వాత అబ్నేరు చనిపోయాడంటే మళ్ళీ ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలు మరి దావీదు దగ్గరికి రావాలని నిబంధన చేసుకోవాలనుకున్నారు. ఒకవేళ మరి దావీదు అబ్నేరుని చంపించాడు అంటే మళ్ళీ సౌలు ప్రజలు అందరూ కూడా తిరగబడతారు, మళ్ళీ దావీదు దగ్గరికి రావడానికి ఇష్టపడతారు. అందుకనే మళ్ళీ మరి దావీదే మరి వివేచన కలిగిన వాడు కాబట్టి మరి దావీదే మరి అంటున్నాడు ఇక్కడ, మీరు ముందు బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని అబ్నేరు శవమునకు ముందుగా నడుచు ప్రలాంబికుడని యోవాబును అతను ఉన్న వారందరికీ ఆజ్ఞాపించాను. కాబట్టి ఆ యోవాబును చంపిన అతన్ని తన మొత్తం అందరూ కూడా మీరందరూ కూడా మరి ఆయన శవాన్ని నడిచి తీసుకెళ్ళిపోండి, వాళ్ళు మీరు ముందు నడవండి. అంటే ఎక్కడో చనిపోయాడు అంటే మేము చంపలేదు అని ప్రజలకు చెప్పడం వరకు మరి ఈ విధంగా దావీదు కూడా మరి ఆయన తీసుకెళ్ళడం అనేది వాళ్ళతో పాటు నడవడం అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే ఇశ్రాయేలు ప్రజలకు మరి దేవుడు మరి ఈయనకి అప్పచెప్తానన్నాడు. అంటే వీళ్ళందరూ కూడా మరి ఇశ్రాయేలు ప్రజలను మరి రాజుగా మరి అభిషేకించిన దేవుడు మరి వీళ్ళని పోగొట్టుకుంటే ఒకసారి కనుక మరి దావీదే చంపాడు అని తెలిస్తే మరి మరి వీళ్ళందరూ కూడా నమ్మరు. ఇక ఎందుకంటే నమ్మకంగా పిలిచి అబ్నేరుని చంపేశాడు, సమాధానంగా మరి పిలిచి చంపేశాడు కాబట్టి వీళ్ళందరూ మరి సౌలు దగ్గర ఉన్న వాళ్ళు ఎవరు నమ్మరు. కాబట్టి మరి ఈ విధంగా మరి దావీదు మరి తన జ్ఞానంతో మళ్ళా మరి ఆయన అబ్నేరును మరి ఆ యొక్క శవాన్ని తీసుకెళ్ళినప్పుడు వీళ్ళు కూడా మరి ముందు నడవటం మరి ఏడవటం. ఇక్కడ అన్నాడు 33 మరియు రాజైన అబ్నేరు గురించి శోక కీర్తన ఒకటి కట్టాను, ఎట్లనగా ఈయన మరి నీటిలోడు చచ్చినట్లుగా చచ్చిపోయాడు, ఆయన చేతులకు కట్లు లేవు, కాళ్ళకి సంఖ్యలు లేవు, కానీ మరి చనిపోయాడని మరి అందరి ముందు మరి ఆడవటం. ఏడ్చిన తర్వాత అందరూ కూడా మరి ఆయనతో పాటు కలవటం. అంటే ఇది దావీదు చేయలేదు అనే అంతగా మరి అక్కడ కార్యక్రమం చేయడం అనేది జరిగింది. ఇవన్నీ ఎందుకు చేశారంటే ఎంత కూడా దావీదు మరి ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా ఉండాలి అంటే
మరి అబ్నేరుని మరి యెహోవా చంపాడన్న సంగతి మరి వాళ్ళకి తెలిస్తే మరి వాళ్ళు మళ్ళా దావీదు అంటే ఇజ్రాయెల్ ప్రజలంతా మరి దావీదు దగ్గరికి రారు కాబట్టి మరి వారిని కాపాడవలసిన బాధ్యత మరి దావీదు మీద ఉంది. ఇజ్రాయెల్ ప్రజలకి దావీదు రాజు అయి ఉన్నాడు కాబట్టి అన్ని గోత్రాల వాళ్ళకి మరి రాజుగా ఉన్నాడు. మరి ఫిలిస్తీన్లు యుద్ధానికి వచ్చినప్పుడు మరి ఈయనే వెళ్ళాలి, మరి యుద్ధాలకు వచ్చి ఇజ్రాయెల్ మీద యుద్ధాలకు వస్తే మరి ఈయనే చేయాలి. ఇలాంటివన్నీ కూడా మరి దేవుడు ఆయన మీద భారం పెట్టాడు కాబట్టి ఆ భారాన్ని మరి ఆయన తీసుకున్నాడు కాబట్టే మరి ఈరోజు మరి ఆ ముందు అబ్నేరు సమానం ముందు నడిచి మరి అక్కడ జరగడానికి ఆ యొక్క జరగడం మరి అందరి దృష్టికి కూడా రాజు చంపలేదు అని మరి అక్కడ చూపించడం అనేది జరిగింది. ఎందుకు మరి ఇలా చేశాడు దావీదు అంటే ఇజ్రాయెల్ ప్రజల కోసం దేవుడు ఆయన పెట్టిన భారాన్ని బట్టి మరి ఈ విధంగా మరి అబ్నేరుని చంపినా కానీ అబ్నేరుతో పాటు మరి ఆ శవంతో పాటు నడవడం అనేది మరి ఇక్కడ జరిగిందనేది మనకు అర్థమవుతుంది. కానీ కాబట్టి ఈ విధంగా మరి ఎంతో జ్ఞానంగా మరి ఇక్కడ దావీదు అంతగా వర్ధిల్లుతా ఉన్నాడు. మరి యొక్క రాజరికాన్ని అంటే తన యొక్క రాజు కాబట్టి మనుషుల్ని మరి అందరినీ కూడా ఒక తాటి మీద నడిపించాలంటే ఎంతో జ్ఞానం కావాలి. కాబట్టి ఆ జ్ఞానాన్ని కూడా మరి దేవుడు అనుగ్రహించాడు. మరి అనుగ్రహించిన దాన్ని బట్టి మరి శత్రువులందరూ మరి సౌలు కుటుంబీకులు కూడా మరి దావీదుతో అంటే ఆ యొక్క మిగిలిన గోత్రాలు కూడా దావీదును రాజుగా అంగీకరించాలి అంటే మరి ఆ జ్ఞానంతో నడుచుకుని వాళ్ళందరినీ కూడా మరి సంపాదించుకోవడం అనేది మరి దావీదు చేసిన మరి ఈ కార్యక్రమం అండి. కాబట్టి ఈ విధంగా మరి తర్వాత అన్నది పట్టాభిషేకం పొందిన వాళ్ళను నిజంగా వీళ్ళు చాలా బలవంతులు. అంటే ఇక 38వ వచనంలో చూస్తే పిమ్మట రాజు తన సేవకులను పిలిచి వారితో ఇలాగ సెలవిచ్చాను, నేటి దినమున పడిపోయిన వాడు ఇజ్రాయేలులో ప్రధానుడును పెద్దల్లో ఒకడును మీకు తెలిసే ఉన్నది. కాబట్టి అబ్నేరు అనేవాడు ఇజ్రాయేల్లో ప్రధానుడును పెద్దల్లో ఒకడు. కాబట్టి ఇలాంటి వాడిని మరి దావీదు చంపితే మరి వీళ్ళందరూ కూడా మళ్ళీ దావీదుకి ఎదురు తిరిగే వాళ్ళు. కాబట్టి కానీ దేవుడు మరి ఆ యొక్క పరిస్థితుల నుంచి కూడా మరి దావీదుని విడిపించి జ్ఞానం ఇచ్చి మరి వాళ్ళందరినీ కూడా మరి ఏకం చేయడానికి మరి వాళ్ళందరి కొరకు మరి రాజుగా దావీదుని నియమించిన దాన్ని బట్టి దేవుడు మరి మంచి జ్ఞానంతో నింపాడు. కాబట్టి మనం కూడా మరి ప్రతి విషయంలో కూడా మరి జ్ఞానంగా వ్యవహరించాలి. మనం వర్ధిల్లాలంటే దేవునితో సహవాసం చేయాలి. దేవుని కృప కొరకు కనిపెట్టుకుంటే మరి దేవుడు మనల్ని బట్టి కూడా ఆనందించి మనల్ని కూడా ఈ విధంగా వర్ధిల్ల చేయడం అంటే ఏ విధంగా దావీదుని వర్ధిల్లం చేశాడంటే తన అందరినీ కూడా ఇజ్రాయెల్ని కూడా ఒక తాటి మీద నడిపినట్టు దేవుడు మళ్ళీ దావీదు అవకాశం ఇచ్చాడంటే కేవలం దేవుని కృప కొరకు మరి కనిపెట్టుకుని ఉన్నాడు కాబట్టి మరి ఆ విధంగా వర్ధిల్లాడు. కాబట్టి మనం కూడా మనందరినీ ప్రేమించాలి, అందరి కొరకు ప్రార్థన చేయాలంటే మనం కూడా దేవుని దగ్గర కనిపెట్టుకుంటే మరి దేవుడు ఒక్కొక్క మాట చెప్పినప్పుడు ఆ మాట ప్రకారం మనం కూడా నడుచుకుంటే మన జీవితాల్లో మన కుటుంబాలు కూడా మరి ఈ విధంగానే వర్ధిల్లుతాయి. దేవుడు కూడా మన పక్షాన ఉంటాడు, మనకు తోడుగా ఉండి దేవుడు మనల్ని ఆయన యొక్క జ్ఞానంతో మనం నడిపిస్తాడని ప్రభు గారిని కోరుకుంటూ దేవుడి వాక్యం దీవించాడు.